నమస్తే. జూన్ 9 నుంచి జూన్ 15 వరకు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఆ గ్రహాల యొక్క స్థానాలేంటి? ఆ స్థానాల యొక్క ఫలితాలు దేశం మీద, మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు వృషభ రాశిలో జూన్ 14 వరకు, తరువాత జూన్ 15 నుంచి మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. చంద్రుడు మిథునం కన్యాల గుండా ప్రయాణం సాగిస్తున్నాడు. శని వక్రగతిలో కుంభరాశిలో తన సంచారం చేస్తున్నాడు. రాహువు మీనరాశిలోను, కుజుడు సింహరాశిలోను. కుజుడు సింహరాశిలో అగ్నితత్వంతో ఉండబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అగ్రెసివ్గా ఉండబోతారనమాట. అయితే బుధుడు మేషరాశిలోను, బృహస్పతి వృషభ రాశిలోను, శుక్రుడు మిథున రాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార తాలూకా ప్రభావాలు, ఫలితాలు దేశ సామాజిక, ఆర్థిక, వ్యవసాయిక, రాజకీయ దృష్ట్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక వ్యవసాయదారులకు నీటికి సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమవడం కానీ, నీటికి సంబంధించిన కొరత ఉండడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయంలో ప్రతి వర్గాల ముందు పోరు ఎక్కువగా అయ్యేటట్టుగాను, అధికార ప్రతిపక్షాల మధ్య విపరీతమైన మాటల యుద్ధాలు, మాటల పోరులు, కలహాలు ఎక్కువగా అయ్యేటట్టుగా, అది తీవ్రంగా ఉండేటట్టుగా, పాతవి తవ్వుకుని కొత్తవి యాడ్ చేసుకుని ఇట్లాగా ఎక్కువగా మాటల యుద్ధాలు జరిగే అవకాశం కనబడుతోంది. అది కొంచెం తీవ్రమయ్యేటట్టుగా కూడా గోచరిస్తోంది. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టిన వారు నష్టపోయేటట్టు, మధ్య మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ ఇలాంటి పెట్టుబడుల జోలికి ఈ సమయంలో వెళ్ళకపోవడమే మంచిది. అయితే సమాజ పరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి పెరగడము, కుటుంబంలో కలహాలు, గోలలు, ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము, ఏ పని తలపెట్టినా అవ్వకపోని పరిస్థితి గోచరిస్తోంది. ఇది దేశకాల పరిస్థితులను బట్టి. ఇక మరి రాశి ప్రకారం చూడబోతే ఎలా ఉంటోందంటే, తదుపరి ధనస్సు రాశి కనుక చూసినట్టయితే ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురుగ్రహం మద్దతుతో మీకు విశేషమైన కాలము. చాలా శ్రేయస్సు. మీరు ఏ పని తలపెట్టినా ఆ పని సక్సెస్ అవ్వడము. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి మీరు తలపెట్టిన పనులు, మీరు చేసే పనులు ఏదనుకుంటారో అవి సక్సెస్ అయ్యేటట్టుగాను, ధనపరంగా లాభం పొందేటట్టుగాను గోచరిస్తోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక వారి యొక్క మేధస్సు పెరుగుతుంది. వారు ర్యాంకులు సాధిస్తారు. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ, లేదా వారు రాసే ఎగ్జామ్స్లో కానీ ర్యాంక్ సాధిస్తారు. దీంతో పాటు కొంతమందికి స్టేట్ లెవెల్లో గుర్తింపు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళకు ఇది చక్కని సమయము. వెంటనే ఆ ప్రయత్నం చేయండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ చేసే పనిలో, మీరు పనిచేసే రంగంలో ఏ ఉద్యోగస్తులకైనా మీ మీద మీ పై యజమానులకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఈ మంచి బాగా చేస్తారని, లేదంటే విశ్వాసం పెరగడంతో పాటు మీరు అనుకున్నవి గతంలో వారికి మీరు ఏదైతే విన్నవించుకున్నారో అబౌట్ ప్రమోషన్స్ గురించి కావచ్చు, ప్యాకేజ్ గురించి కావచ్చు, లేదా మేము వేరే స్థానానికి వెడతాను, నా కేడర్ మార్చండి అని కావచ్చు, గతంలో మీరు మీ పై యజమానులకు ఏదైతే చెప్పుకున్నారో అవి ఈ వారంలో అయ్యేటట్టుగా గోచరిస్తోంది అనమాట. అంటే మీ పై యజమానులు మిమ్మల్ని, మీ మాటని గౌరవించి మీ ప్యాకేజ్ పెంచడం కానీ, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ, గతంలో మీరు ఏదైతే అనుకున్నారో అవి చేసేటట్టుగా మీ యజమానులు ఈ వారంలో ప్రవర్తిస్తారనమాట. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ పెట్టుబడుల దిశగా వెళ్ళేటప్పుడు మాత్రము ఈ స్టాక్ మార్కెట్లో కానీ, లేదా అంటే విదేశీ పెట్టుబడులు కానీ ఇలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని చేసినట్టయితే మంచిది. అంత కష్టపడడం కన్నా భూమి మీద పెట్టుబడి పెట్టండి, గోల్డ్ మీద పెట్టుకోండి, లేదా పోస్ట్ ఆఫీసులో జమ చేసుకోండి. ఇట్లాగా పెట్టుబడులు అంటే ఆ రెండు తప్ప ఏవి చేసుకున్నా మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ వారం రోజుల పాటు వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే చెప్పదగిన సూచన. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా చిన్న అలసటే ఉంటుంది, టైర్డ్నెస్సే తప్ప
పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ రాశిలో ఉండే వారికి కనపట్టలేదు. అయితే పరిహారంగా గురువారం రోజు గురు స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.